అమ్మ మీరు దేనికోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నా పేరు భార్గవి సార్. మేము నల్గొండ డిస్ట్రిక్ట్. మేము గురుకుల పిఈటి 2017 నోటిఫికేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. 616 పోస్టులకి 1:2లో 1200 మంది సెలెక్ట్ చేసారు. ఇప్పుడు 7 ఏళ్ల నుంచి మాకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. మాది కోర్టు కేసు ఉందన్న ఒక కారణంతో టైం అంతా వేసి కాలయాపన చేసిరు. గత పాలకుల చుట్టూ మేము గతంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని, పల్లా సార్ని, కవితని ఎంత మందిని కలిసినా కూడా మాకు న్యాయం జరగలేదు. భర్తీ చేస్తాం అంటున్నారే గానీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు రేవంత్ గతంలో మనం ఎలక్షన్ కోడ్ రాకముందుకు మేము సీఎం గారిని, రేవంత్ అన్న గారిని గాంధీ భవన్ లో కలిసాం. మేము కలిసి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, పోస్టులు ఇస్తాను అని చెప్పారు. ఇప్పటికి మేము వచ్చినాం, గతంలో కూడా చెప్పినాం, మేము చేస్తామని అంటున్నారు కానీ మాకు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. 7 ఏళ్ల నుంచి మేము నరక యాతన అనుభవిస్తున్న. ఉద్యోగాలు భర్తీ కాక ఆడపిల్లలము 616 పోస్టులకి 450 మంది ఆడపిల్లలే ఉన్నారు. మేము ఇది గతంలో టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాము, అసెంబ్లీ ముట్టడి చేసినాం, ప్రగతి భవన్ ముట్టడి చేసినాం. ఎంతసేపు ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారు. చంటి పిల్లలు అని కూడా చూడకుండా అరెస్టులు చేసిరు, గోషమాల పడేసుడు, ఇదే పని అవుతుందే గానీ ఉద్యోగాల సంగతే మర్చిపోతుంది. ఈ సమస్యల మీద ఏమైనా పట్టించుకున్నాడా? ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైనా మీరు ఆయన కలిసారా? మేము అక్కడ కలవలేదు. వేరే హెడ్ ఆఫీస్ గా మేము మినిస్టర్లు కలిసినాం. మేము కేటీఆర్ గారిని కలిసాము. కేటీఆర్ గారిని మా నాన్నగారు కాలు పట్టుకున్నారు టీఆర్ఎస్ భవన్ లోనే. మా పిల్లల 1200 మంది ఉన్నారు, న్యాయం చేయండి అని. అలాంటిది హరీష్ రావుని కలిసాము, కవితక్కని కలిసాము, పల్లా రాజేశ్వర సార్ కలిసాము, వినోద్ కుమార్ సార్, ఇలా ఎంతో మందిని ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మినిస్టర్లు ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రతి దగ్గరికి వెళ్ళి మేము ఎంత మంది అందరం బతలాడుకున్నా, రిక్వెస్ట్ చేసుకున్నా కూడా 2017 నుంచి ఇంతవరకు ఇంత మందిని కలిసినా ఎవరు స్పందించలేదు. 2015 నుంచి మీరు కొట్లాడుతున్నారు కదా, 7 ఏళ్ళు అయింది. అయితే ఇప్పుడు మరి ఈ ఫోటోలో ఉంది మీరేనా మేడం? రేవంత్ అన్న సీఎం కాకముందు మరి ఎలక్షన్ కోడ్ లోనో ఎలక్షన్ కంటే ముందు, అది మనకు తెలియదు, సరిగా తెలుసుకుందాం అన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు, చెప్పి మాట ఇచ్చాడు అన్న. అంటే ఇక్కడ కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత మేము మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందంట. మరి ఫోటోలతో సహా వీళ్ళు మన ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. మరి ఎలా స్పందిస్తాడో ఏం చేస్తాడో మనం గిట్ట వేచి చూద్దాము. అక్కగారు మళ్ళీ ఇక్కడ మీకు వచ్చిన రిసీవ్ చేసుకున్న తీరు ఎలా ఉంది? ఇప్పటికి ప్రజాభవన్ స్టార్టింగ్ ఇప్పుడు సీఎం గారు ప్రమాణ స్వీకారం 7వ తారీఖు, లాస్ట్ మంత్ 7వ తారీఖు చేశారు. మేము 8వ తారీఖు నుంచి ఇది ప్రజాభవన్ మూల కంచె తీసేసారు. 8వ తారీఖు నుంచి ఇక్కడికి వచ్చినాము. ఆ రోజు నుంచి కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాం కానీ మాకు రిప్లై రాలేదు. మరి సీఎం గారి దృష్టికి వెళ్ళాలి, మాకు న్యాయం చేస్తానని అన్నగారు మాట ఇచ్చాడు కాబట్టి మాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది. మా ఉద్యోగాలు భర్తీ చేస్తారని వేడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, మేము కామారెడ్డిలో కూడా సీఎం మన చంద్రశేఖర్ కేసీఆర్ గారిని గద్దెదించాలని మేము గురుకుల పిఈటి అభ్యర్థి తరపున నేను నామినేషన్ వేసాము. కేసీఆర్ గద్దెదించాలనేది ఒకటే లక్ష్యం, బీఆర్ఎస్ గద్దెదించాలని. అయితే ప్రజలారా చూడండి, కామారెడ్డిలో ఇద్దరు సీఎం క్యాండిడేట్లు, ఇంతకుముందు మాజీ సీఎం, కొత్త సీఎం ఇద్దరు, ఇప్పుడు కొత్త సీఎం గిట్ట అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇద్దరిని దించి బీజేపీని గద్దెక్కించిన క్యాండిడేట్లు అక్కడ కామారెడ్డిలో. మరి కామారెడ్డి నుంచి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు 2017 నుంచి ప్రాబ్లం ఉందంట. మరి ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందంట. రేవంత్ రెడ్డి అన్నగారితో ఫోటో దిగడం గిట్ట జరిగింది. ఆయన ఖచ్చితంగా నేను మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగిందంట. మరి ఈ సమస్యకు ఒక న్యాయం జరగాలని చెప్పేసి మా సై న్యూస్ తరఫున మేము గిట్ట కోరుకుంటున్నాము.